మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో తొలి రోజు నామినేషన్లు దాఖలు కాలేదు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు నామినేషన్ల దాఖలకు కావాల్సిన డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 178 వార్డులు 60 డివిజన్లకు గాను 32 నామినేషన్ కేంద్రాలు పెట్టారు. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ల పర్వం మొదలైంది. ఇవాళ నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం అధికారులు భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద ఉన్నాం. ఉదయం నుంచి ఇవాళ మందకోడిగా అంటే మంచి రోజు ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ప్రధాన పార్టీల నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు అభ్యర్థులు అయితే ప్రకటించలేదు. దీంతో చాలామంది దరఖాస్తులు తీసుకొని అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రధాన పార్టీల నుంచి ఎవరు కూడా తమ అభ్యర్థులు ఇంకా ఖరారు చేయలేదు. అభ్యర్థుల ఖరారు కోసం పార్టీలు అయితే కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి కూడా చాలామంది నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. ఒక్కో వార్డు నుంచి 4 నుంచి 5 అభ్యర్థులు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీ 45 డివిజన్లో పోటీ చేయాలని డిసైడ్ అయింది. నిజామాబాద్ కార్పొరేషన్లో దాదాపుగా 60 డివిజన్లు ఉండగా 45 డివిజన్లో ఈసారి పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మొత్తం 60 డివిజన్లలో పోటీ చేసేందుకు కసరత్తు అయితే చేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా ఎన్ని డివిజన్లలో పోటీ చేయాలనేది ఒక ప్రణాళిక సిద్ధం కానప్పటికీ మెజారిటీ డివిజన్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఎంఐఎం పార్టీ, నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి ఎంఐఎం పార్టీ కూడా ఇక్కడ కీలకంగా ఉంటుంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 22 డివిజన్లలో మైనార్టీల ప్రభావం ఉండడంతో వాళ్ళు కింగ్ మేకర్గా మారే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. సో మైనార్టీ డివిజన్లపై ఈసారి కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అక్కడ సాధ్యమైన ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనేది ప్రణాళికతో ఆ పార్టీ ముందుకెళ్తుంది. ఇక కార్పొరేషన్లో గతంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దాదాపుగా 28 డివిజన్లను ఆ పార్టీ కైవసం చేసుకుంది. కానీ 13 డివిజన్లు గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంతో పొత్తులో భాగంగా మున్సిపాలిటీని కైవసం చేసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి ఖచ్చితంగా నిజామాబాద్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయాలని ఆ పార్టీ కసరత్తు చేస్తుంది. ఇటు అధికార పార్టీ కూడా అంతే స్థాయిలో ఈసారి ఖచ్చితంగా హస్తగతం చేసుకోవాలి నిజామాబాద్ కార్పొరేషన్ అనేది ప్లాన్ చేస్తున్నారు. కీలక నేతలంతా నిజామాబాద్లోనే మకాం వేసి దానికి సంబంధించి పూర్తిస్థాయి ప్రచార బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎన్నికల్ని సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జిల్లాకు వచ్చారు, అభ్యర్థులతో సమావేశమయ్యారు. పోటీ తీవ్రత దృష్ట్యా సర్వేలో ఎవరైతే మెరుగా ఉంటారో వారికే సీట్లు ఇస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. సో మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొనే అవకాశం అయితే నిజామాబాద్ కార్పొరేషన్లో కనిపిస్తుంది. ఇక కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బిచ్కుంద తొలిసారిగా అక్కడ మున్సిపాలిటీగా అయింది. సో ఈ 3 మున్సిపాలిటీలు కూడా త్రిముఖ పోరు అయితే నెలకొనే అవకాశం ఉంది. బిచ్కుంద మున్సిపాలిటీ తొలిసారిగా అక్కడ మున్సిపాలిటీగా అవతరించింది. సో ఇక్కడ ఖచ్చితంగా విజయం సాధించాలి, ఒక రికార్డు నెలకొల్పాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ స్థాయిలోనే కసరత్తులు చేస్తుంది. ఇక ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కీలక పోటీ నెలకొనే అవకాశం ఉంటుంది. ఇటు కామారెడ్డి మున్సిపాలిటీపై 3 ప్రధాన పార్టీలు కన్నేశాయి. సో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజామాబాద్ కార్పొరేషన్ మినహాయిస్తే బోధన్, ఆర్మూర్ 2 మున్సిపాలిటీలు ఉంటాయి. బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో కూడా చాలా ఆసక్తికర పోరు నెలకొనే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓవరాల్గా 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో త్రిముఖ పోరు అయితే నెలకొని ఉంది. ఇక నిజామాబాద్ కార్పొరేషన్ మాత్రం 4 పార్టీల ప్రభావం ఉంటుంది. ఎవరికి ఓట్లేస్తారు, ఏ పార్టీని విజేతగా నిలుపుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కింగ్ మేకర్గా నిలిచేందుకు ఇటు బీఆర్ఎస్ అంటే ఎంఐఎం కూడా కసరత్తులు అయితే చేస్తుంది. ఓవరాల్గా నామినేషన్ల పర్వం ఇవాళ నుంచి మొదలైంది. నెల 30 వరకు కూడా నామినేషన్లను స్వీకరిస్తారు. తొలి రోజు అయితే మందకోడిగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ముహూర్తాలు చూసుకొని నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు అయితే సిద్ధమవుతున్నారు. ఇవాళ తొలి రోజు కావడంతో చాలామంది దరఖాస్తులు తీసుకొని వెళ్తున్నారు. దరఖాస్తులకు కావాల్సిన పత్రాలని రెడీ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 20 నామినేషన్ కేంద్రాలను అయితే సిద్ధం చేశారు. 3 డివిజన్లకు ఒక నామినేషన్ కేంద్రాన్ని ఉంటుందని అధికారులు అయితే ప్రకటించారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల కేంద్రాల వద్ద కూడా పోలీసులు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఓవరాల్గా నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రశాంతంగా ప్రారంభమైంది. ఆశావాహులు టికెట్ల కోసం పార్టీ నేతల చుట్టూ తమ
నేతల చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి. మరో 2 రోజుల్లో ఇవాళ కానీ రేపు సాయంత్రం వరకు తొలి జాబితా విడుదల చేస్తామని ప్రధాన పార్టీలు అయితే చెప్తున్నాయి.